రాజు గారు ఈరోజు స్వీట్ అండ్ స్నాక్స్లో గుమ్మడి పూరీలు. ఎస్ అండి. సో గుమ్మడితో చాలా రకాల రెసిపీస్ మనమే చూపించాం. యాక్చువల్లీ స్వీట్స్ కానీ అండ్ వేపుళ్ళు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. మరి మీరు ఇక్కడ పూరీలు అంటున్నారు, ఎలా ఉంటుంది రాజు గారు? స్వీట్ పూరీలు. స్వీట్ పూరీలు, ఓకే. సో అలా తీసుకుంటున్నారు అనమాట, స్వీట్ లో తీసుకుంటున్నాం పూరీస్. అవునండి. ఓకే, బాగుంటుందా రాజు గారు? చాలా బాగుంటాయండి. ఓకే, సో చూసేద్దామండి. గుమ్మడి పూరీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గుమ్మడి పూరీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడి తురుము 1 కప్పు, మైదా పిండి 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు చిటికెడు, వేరుశనగ పలుకుల పొడి 1 టేబుల్ స్పూన్. ఓకే, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా మనం ఇక్కడ స్వీట్ అనుకున్నాం కదండి. సో ఈ గుమ్మడి తురుము కొంచెం వేయించేసుకుని, ఓకే, దాని తర్వాత మనం స్టఫ్ చేసేసుకుంటాం. సో నేతిలో వేయించుకోవాలన్నమాట. ఎస్. సో స్వీట్ ఐటమ్ నేతితో చాలా బాగుంటుంది. అవును. సో కొద్దిగా నెయ్యి వేసుకుని, సో దీంట్లో గుమ్మడి తురుము. ఓకే, సో యాక్చువల్లీ గుమ్మడి మనకి చాలా బాగుంటుంది స్వీట్స్లోకి కదా రాజు గారు? ఎస్ అండి. సో హల్వా లాంటివి చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు మనం కొంచెం వేయించేసుకోవాలి. సో నేతిలో కొంచెం బాగా ఫ్రై అయిపోతే మనకి నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు అన్నమాట. టేస్ట్ కూడా కొంచెం మనకు చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు మనం పూరి పిండి కలుపుకోవాలా రాజు గారు? సో నేను ముందుగానే కలిపెట్టేస్తాను. ఇక్కడ ఏంటంటే మనకు బొబ్బట్లు కానీ ఇలా పూరి కానీ చేసుకునేప్పుడు కొంచెం పిండి మనకు బాగా నానితేనే అవును బాగా వస్తుంది. సో ఇది కొంచెం ముందుగా చేసి పెట్టేసుకుంటే మనకు బాగుంటుంది. సో నేను అలా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఓకే రాజు. సో దీంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం. ఓకే, ఎలా అంటే ఒకసారి చెప్తారా పిండి ఎలా చేసుకున్నారో? మైదా పిండిలో కొంచెం మనం ఉప్పు వేసేసుకొని కలిపేసేసుకుంటాం అండి. ఓకే, ఫైన్. నీళ్ళతో. సో జనరల్లీ మనం పూరీలు చేసుకునే ప్రాసెస్ ఇలా సేమ్. ఓకే, సరిపోతుందా? ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనం స్వీట్నింగ్ కోసం ఏంటంటే పంచదార కాకుండా బెల్లం వాడుతున్నాం. ఓ ఓకే. సో ఈ గుమ్మడికి ఆ బెల్లం కాంబినేషన్ చాలా బాగుంటుంది. అవును. సో బెల్లం తురుము. సో ఈ బెల్లం కొంచెం మనకి కరిగి కాస్త అది ముద్దలాగా అవుతుంది. కొద్దిగా యాలకుల పొడి కూడా. ఓకే, సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి కదా ఫైన్గా. ఆయిల్ వేడి పెట్టేసుకుందాం రాజు గారు. ఓకేనండి. సో ఇక్కడ ఆయిల్ వేడవాలి, అక్కడ కొంచెం ఆ బెల్లం కొంచెం కరగాలి. అలా ఒక చిట్కా చూసేద్దామా? ఓకేనండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. మన పెరట్లో గులాబీ మొక్కలను పెంచుకునేటప్పుడు మొక్క మొదట్లో ఉల్లిపాయ పొట్టు అలాగే బంగాళదుంప తొక్కల్ని వేస్తూ ఉన్నట్లయితే గులాబీ మొక్కలు ఏపుగా పెరుగుతాయి, అలాగే పువ్వులకు మంచి రంగు కూడా వస్తుంది. చిట్కా చూసారు కదా, సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. సో దీంట్లో ఇంకొంచెం అడిషనల్గా ఫ్లేవర్ ఇవ్వడానికి వేరుశనగ పలుకుల పొడి యాడ్ చేస్తాం. వేరుశనగ పలుకులు బాగుంటాయా? చాలా బాగుంటుంది. కొద్దిగా అయితే సరిపోతుంది. సో ఇది కాకుండా మనం జీడిపప్పుది కానీ లేదా బాదం పొడి. సో యాక్చువల్లీ మీరు వేస్తున్నప్పుడు నేను జీడిపప్పు పొడి అని అనుకున్నాను. సో వేరుశనగ పలుకుల పొడి అనేది కొంచెం మనకి డిఫరెంట్గా ఉంది. ఎస్. ఓకే, ఇదే ఒక హల్వా లాగా ఉంది రాజు గారు. అంటే మన గుమ్మడికాయ హల్వా బాగా ఫేమస్ కాబట్టి అలా అనిపిస్తుంది. సో నెక్స్ట్ హల్వా చేసుకున్నాక ఇంకొంచెం నెక్స్ట్ ప్రాసెస్ లాగా మనం పూరీలు చేసుకోవచ్చు. ఎస్. ఓకే, సో ఇక్కడ పూరీ రెడీ చేసుకున్నాం. సో కొద్దిగా పొడిపిండి. ఓకే. సో ముందుగా మనం రెడీ చేసుకున్న దీని పిండిని కొద్దిగా తీసేసుకుని సో కొంచెం ఇలా చేతితో నొక్కేసుకొని వడల్పుగా చేసుకోవాలి. అంటే దీంట్లో మనం అది స్టఫ్ చేసుకుంటాం. ఓకే, సో స్టఫింగ్ చేసేసుకుని టోటల్గా మనం మళ్ళీ మూసేసుకొని మళ్ళీ చిన్న పూరిలా ఒత్తేసుకోవాలి. ఓకే, సో కొంచెం బొబ్బట్ల మెథడ్లో ఉంది, బట్ మనం బొబ్బట్లు డీప్ ఫ్రై చేయం. ఇక్కడ పూరీలు కాబట్టి డీప్ ఫ్రై చేసేసుకుంటాం. సో ఇది స్టఫ్ చేసేసుకుందాం. సో దీన్ని అంచులు మూసేసుకోవాలి. ఓకే, సార్ మీరు అన్నట్టుగానే కొంచెం బొబ్బట్ మెథడ్ ఉంటుంది, కానీ పూరీలు కాబట్టి మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట.
సో ఇక్కడ ఈ గుమ్మడి బెల్లం చేసి మనం ఇక్కడ చేసిన స్టఫింగ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో మనకి ఇంకా చెప్పక్కర్లేదు, చాలా బాగుంటుంది గుమ్మడి పూరీలు. సో కొంచెం ఆ పూరీ సైజులో చేసేసుకుని డీప్ ఫ్రై చేసేసుకో. ఓకే, నేను చిన్న చిన్న సైజు చేస్తున్నాను. ఓకే, సో ఆయిల్ హీట్ అయింది కదా, వేసేద్దాం రాజు గారు. ఎస్ అండి. సో ఆల్రెడీ మొత్తం లోపల ఉన్న స్టఫింగ్ అంతా కూడా కుక్ అయ్యింది కాబట్టి మనకి అంతసేపు ఉండాల్సిన అవసరం లేదు. పైన కొంచెం ఆ పిండి అనేది కాస్త వేగిపోతే తీసేసేయచ్చు కదా. సో టేస్ట్ మనకు కొంచెం డిఫరెంట్గా వస్తుంది, అంటే డీప్ ఫ్రై అవుతుంది కదా. అవును. సో అందుకే కొంచెం ఉప్పు వేసుకున్నాం. స్వీట్లు చేసుకున్నప్పుడు కూడా కొంచెం ఆ పిండిలో మనం ఉప్పు వేసుకుంటే అవును, సో టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. సో లోపల అంటే వేసుకునే స్టఫింగ్ అనేది వాళ్ళ చాయిస్. ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అన్నమాట. ఎస్. చాలా బాగుంటుంది. సో కావాల్స్తే దీన్ని కూడా మనం అంటే కొంచెం నేతితో అలా సైడ్లో వేసేసుకొని కొంచెం డిప్ చేసుకుంటుంటే చాలా బాగుంటుంది. వెరీ నైస్. సో వేడిగా తినాలి కాబట్టి మీరు కార్వింగ్ కూడా ఫాస్ట్గా చేసేస్తే టేస్ట్ చూద్దాం. ఓకే, సింపుల్గానే చేస్తాను. ఓకే. సో క్యారెట్తో ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తున్నాను అండి. ఓకే. సో లీవ్స్లా కట్ చేస్తున్నాను. సో ప్లేట్ గార్నిష్ లాగా చేస్తున్నారా రాజు గారు? అవునండి, ఒక బేస్ తయారు చేసుకొని దాన్ని మనం స్లైసెస్లా కట్ చేస్తాం కదా, సో ఆ మెథడ్లో నేను కట్ చేస్తున్నాను. ఓకే. సో ఇది బేస్ అన్నమాట. బేస్. సో దీన్ని ఇలా ఎడ్జెస్ కట్ చేస్తున్నాను. క్యారెట్ యాక్చువల్లీ కార్వింగ్కి చాలా బాగుంటుంది కదా, ఎస్. చేసుకునేటప్పుడు కూడా మనకి అంత సాఫ్ట్గా అంత డెలికేట్గా ఉండదు, అండ్ కలర్ కూడా చాలా బాగుంటుంది. సో ఎలా అయినా చేసుకోవచ్చు, ఎన్ని రకాలుగా చేసుకుంటాం. అంటే మెయిన్గా కలర్ అనేది మనకు బాగుంటుంది. సో ఏ రకమైన ఏ కలర్ ప్లేట్లో అయినా మనం ఈజీగా అరేంజ్ చేసుకోవచ్చు అండి. సో కలర్ కాంబినేషన్ బాగా సెట్ అవుతుంది మనకు. సో ఇప్పుడు మనం పీసెస్ కట్ చేసుకోవాలి. ఎస్, స్లైసెస్లా కట్ చేసేసుకోవాలి. ఓకే, సో అన్నీ సేమ్ మనకు ఇలా వచ్చేస్తాయి. ఓకే, చాలా బాగుంది రాజు గారు. ఓకే, బ్యూటిఫుల్. గుమ్మడి పూరి రెడీ అండి. ఓకే, సో గుమ్మడి పూరి రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ పూరి తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. గుమ్మడి పూరీలు తయారు చేసుకునే విధానం. ముందుగా మైదా పిండిలో ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి పూరీ పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి గుమ్మడి తురుము వేసి వేయించాలి. దీనిలో బెల్లం తురుము, యాలకుల పొడి వేసి దగ్గర పడనివ్వాలి. తర్వాత వేరుశెనగ పలుకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకుని మధ్యలో గుమ్మడి మిశ్రమం ఉంచి పూరీలా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, గుమ్మడి పూరీలు రెడీ.